ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు స్థానిక ఇంద్రపాలెం పార్కులో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారని, గోవధ యథేచ్ఛగా జరుగుతున్న రోజుల్లో గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడారని అన్నారు. ప్రతి స్త్రీని అమ్మవారిగా భావించి పరమతానికి చెందినటువంటి స్త్రీలను కూడా గౌరవించారు అన్నారు. భవానీ ఖడ్గాన్ని చేతపట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారని అన్నారు. ప్రతి ఒక్కరూ శివాజీ చూపిన బాటలో పయనించి దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో కాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, కర్రి వీరబాబు, టాక్సీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ గారు 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున మహారాష్ట్రలో జన్మించారు. వారి తల్లిగారికి తండ్రికి పుట్టిన పిల్లలు చనిపోవడం వల్ల శివపార్వతి భక్తుడవడం వల్ల శివాజీ అని పేరు పెట్టారు. మొఘలుల కాలంలో భయమేంటో చూపించిన మహా యుగ పురుషుడు మన శివాజీ గారు. శివాజీ గారు మన ముందు లేకపోయినా ఆయన పేరు మీద ఎన్నో విగ్రహాలు, విమానాశ్రయాలు, రోడ్డులు అనేక ఏ రాజుకి కూడా ఈ దేశ చరిత్రలోనే లేవు. అలాంటి యుగ పురుషుడు ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి యువకుడు, ప్రతి హిందువు, ప్రతి మహిళ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం చాలా శ్రమించవలసి ఉంటుంది. అదేవిధంగా మరొక్కసారి మా శివాజీ గారికి జయంతి నివాళులర్పిస్తూ